నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల ఆవరణలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాన్ని చేపట్టారు. ఇక ఫుడ్ పాయిజన్ సంఘటనతో బాధ్యులైన వారిని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకేసారి ఎక్కువ మందికి ఫుడ్ పాయిజన్ అవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని తెలిపారు. విద్యార్థులకు భరోసా వెంటనే కల్పించాలి. వరుస ఫుడ్ పాయిజన్ కేసుల గురించి, గురుకులాల్లో సంక్షేమ హాస్టల్లో జరుగుతున్నటువంటి వరుస మరణాల గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉయ్యాలవాడ బీసీ గర్ల్స్ హాస్టల్లో 800 మంది విద్యార్థినులు ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 111 మంది విద్యార్థినులు హాస్పిటల్లో జాయిన్ అయితే వారికి భరోసా కల్పించడం కోసం ఆ విద్యార్థులతో మాట్లాడి ఇక్కడ ఏం లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకోవడం కోసం నిజ నిర్ధారణ కమిటీ రూపంలో ఇక్కడికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి గోవర్ధన్ ఎస్ఐ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తుగా మారి విద్యార్థి నాయకులను చూడకుండా, విద్యార్థులను చూడకుండా మేము డెమోక్రటిక్ వేలో ఇక్కడ నిరసన తెలియజేస్తుంటే మా మీదంగా భౌతికంగా దాడి చేసి పాశవికంగా ఇలా బట్టలు చింపి మా మీద హత్యకు పూనుకోవడం జరిగింది. దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తున్నది. పోలీసు యొక్క తప్పులకు అదే ఉడత ఉప్పులకు ఏబీపీ భయపడదు. నక్సలైట్లు ఎదుర్కొన్న గుండెలు ఇవి. నక్సలైట్ల ఎదురొడ్డి పోలీసుల యొక్క ప్రాణాలు కాపాడినటువంటి ఏబీపీ కార్యకర్తల మీద పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ ముసుగులో ఈ విధంగా భౌతికంగా దాడులు చేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పిల్లలకు ఈ విధంగా ఫుడ్ పాయిజన్ కేసులు, ఈ విధంగా మరణాలు సంభవిస్తే ఇదే విధంగా మానవతా కోణాన్ని మరిచి ఈ విధంగా రాక్షసంగా ప్రవర్తిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు చేతనైతే మీ పోలీస్